హలో అండి. ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంటుంది. ఎక్కడికెళ్ళినా చేతుల్లో ఒక స్మార్ట్ ఫోన్, అందులో రకరకాల వీడియో గేమ్స్. ఏసీ గదుల్లో కూర్చొని ప్రపంచం మొత్తాన్ని వేళ మీద ఆడిస్తున్నారు. కానీ మన 90ల నాటి ఆటలే వేరు. అప్పట్లో మనకు మొబైల్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. మన మైదానం మన ఇంటి ముందే ఉన్న వీధి. మట్టిలో పర్లడము, చెట్లెక్కడము, కింద పడి మోకాళ్ళు గీసుకుపోయినా మట్టి దులిపేసుకుని మళ్ళీ పరిగెత్తడం. ఇవే మన ఆటలు. ఎండను లెక్క చేయకుండా, వానను పట్టించుకోకుండా, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆటలే ఆటలు. ఈరోజు ఆ మధురమైన జ్ఞాపకాల ప్రపంచంలోకి, మన చిన్ననాటి ఆటల ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్ళి వద్దాం. ఎండాకాలం ముదిరిపోగానే ఇంట్లో వాళ్ళు బయటికి పంపేవాళ్ళు కాదు. అప్పుడు మన గ్యాంగ్ అంతా ఇంటి అరుగు మీద లేదా గదిలో చేరేవాళ్ళము. మొదటి ఆట అష్టాచమ్మ. నేల మీద సుద్దముక్కతో గళ్ళు గీసి చింతపిక్కలను రుద్ది ఆడుతుంటే ఆ కిక్కే వేరు. అందులో కాయిన్స్ చంపేటప్పుడు వచ్చే గొడవలు, నువ్వు చీటింగ్ చేశావని అరుచుకోవటాలు ఒక మినీ కురుక్షేత్రమే జరిగేది. అలాగే వామన గుంటలు, చెక్కతో చేసిన బోర్డులో చింతపిక్కలు లేదా గవ్వలు వేస్తూ ఆడే ఆట. ఇది మన తాతయ్యలు అమ్మమ్మలతో కలిసి ఆడేవాళ్ళము. ఇక వైకుంఠపాళి. 99 దగ్గర ఉన్నప్పుడు పాము మింగేసి మళ్ళీ కిందికి వచ్చేస్తే ఆ బాధ వర్ణనాతీతము. దాంతోపాటు పేపర్ పైన రాసుకొని ఆడే నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్, రాజా రాణి దొంగ పోలీస్ చీటీలాటలు, ఇవన్నీ మన బుర్రకు ఎంత పదును పెట్టేవో కదా. ఇక అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళ యొక్క ఆటలు చాలా క్యూట్గా, ఎంతో నైపుణ్యంతో ఉండేవి. శుద్ధ ముక్కతో నేల మీద గళ్ళు గీసి ఆడే తొక్కుడు బిళ్ళ, కాలికి దెబ్బ తగలకుండా రాయిని పర్ఫెక్ట్గా తొక్కుకుంటూ వెళ్లటంలో ఒక పెద్ద మ్యాజిక్ ఉండేది. ఆ తరువాత అచ్చనగండ్లు లేదా 5 రాళ్ల ఆట. రాళ్లను గాలిలోకి ఎగిరేసి అవి కింద పడేలోపు కింద ఉన్న రాళ్లను తీసి మళ్ళీ ఆ రాళ్లను పట్టుకోవటం. కళ్ళకి చేతికి ఎంత మంచి కోఆర్డినేషన్ ఉండేదో. దీంతో పాటు వందల రబ్బర్ బ్యాండ్లను కట్ చేసి అతికించి ఆడే రబ్బర్ బ్యాండ్ ఆట, స్కిప్పింగు, దాగుడు మూతలు. ఈ ఆటలన్నీ పిల్లలకు శారీరక వ్యాయామాన్ని, ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. మరి మన అబ్బాయిల ఆటల గురించి చెప్పకపోతే ఎలా? అప్పట్లో అబ్బాయిల జేబులో ఏముండేవి? డబ్బులు కాదు, గోళీలు. నడుస్తుంటే జేబులో నుంచి గలగలా సౌండ్ వస్తుంటే అదేదో పెద్ద ఆస్తి ఉన్న ఫీలింగ్. గోళీలు గురిచేసి కొట్టడంలో ఉన్న ఏకాగ్రత బహుశా ఇప్పుడు చదువులో కూడా ఉండదేమో. ఇక బొంగరం ఆట. తాడు చుట్టి నేలకేసి కొడుతుంటే అది గిర్రున తిరుగుతుంటే మన కళ్ళు దానిపైనే. ఇంకొంతమంది తోపుగాళ్ళైతే ఆ తిరుగుతున్న బొంగరాన్ని అరచేతిలోకి తీసుకునేవాళ్ళు. కర్రా బిళ్ళి ఆట ఆడేటప్పుడు ఎవరికన్నా ఎప్పుడు పోతుందో అని భయము. అయినా ఆగేవాళ్ళం కాదు. అన్నిటికంటే హైలైట్ ఒక పాత సైకిల్ టైరు లేదా స్కూటర్ టైర్ దొరికితే చాలు. దానికి ఒక కర్ర పెట్టి బండిలాగా నడుపుకుంటూ ఊరంతా చుట్టేవాళ్ళం. అప్పట్లో అదే మన బెంచ్ కారు. సాయంత్రం కాగానే వీధులన్నీ పిల్లలతో నిండిపోయేవి. ముఖ్యంగా కరెంటు పోయినప్పుడు ఆ చీకట్లో ఆడే దాగుడు మూతలు. ఒకడు కళ్ళు మూసుకుంటే మిగతా వాళ్ళందరూ చీకట్లో ఎక్కడెక్కడో దాక్కోవటము. పక్కింటి వాళ్ళ బండ్లు, ఆరబెట్టిన బట్టల వెనక, అటకల మీద ఎక్కడంటే అక్కడ దాక్కునేవాళ్ళము. ఇక ఊర్లలో అయితే కోతి కొమ్మచ్చి, మామిడి చెట్లు, జామ చెట్లు కోతుల్లాగా ఎక్కేయటము. కింద వాళ్లకు దొరకకుండా ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకటం. ఆ చెట్ల మీద ఆడుకుంటూనే చింతకాయలు, జామకాయలు కోసుకొని తినటము. అబ్బా, ఆ మజానే వేరండి బాబు. ఆలోచించి చూడండి, మన చిన్ననాటి ఆటలు కేవలం కాలక్షేపానికో టైంపాస్ కోసమో ఆడినవి కాదు. ఈ ఆటలు మనకు జీవిత పాఠాలు నేర్పించాయి. నలుగురితో కలిసి ఎలా ఉండాలో నేర్పించాయి. గొడవలు వచ్చిన 5 నిమిషాల్లో మళ్ళీ ఎలా కలిసిపోవాలో నేర్పించాయి. ఓటమిని ఎలా అంగీకరించాలో, గెలుపు కోసం ఎలా కష్టపడాలో నేర్పించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఆటలు మనకు అద్భుతమైన ఆరోగ్యాన్ని, స్వచ్ఛమైన స్నేహితులని ఇచ్చాయి. ఇప్పుడు వీడియో గేమ్స్లో లెవెల్స్ దాటుతున్నాం, కానీ జీవితంలో మనుషులకు దూరమైపోతున్నాం అనిపిస్తుంది. మీ చిన్నతనంలో మీరు ఎక్కువగా ఆడిన ఫేవరెట్ గేమ్ ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని మీ చిన్ననాటి ఫ్రెండ్స్కి షేర్ చేసి పాత జ్ఞాపకాలను మళ్ళీ బ్రతికించండి. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక అందమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు